ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఖర్చులు చేస్తున్న విధానం చూస్తుంటే, అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళే స్వయంగా చెబుతున్న మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా అవసరమా ఇదంతా అనే ప్రశ్నకు సమాజంలోని సగటు సామాన్యుడికి సైతం అనిపించే మాదిరిగా కనబడుతుంది. ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తున్నామంటే, తాజాగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి నారాయణ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ 1750 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు. 1750 కోట్లు అంటే రాష్ట్రంలో 1750 కోట్ల రూపాయలతో చేయాలి అనుకుంటే, మనసు పెడితే ఎంతో పనులు అవుతాయో అంత పనులు అవుతాయి. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గొడవల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో డబ్బులు లేకే కదా ప్రైవేట్ చేతిలో పెడుతున్నారు, డబ్బులు లేకే కదా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నాం అని చెప్తున్నారు. మరి అదే ఈ 1750 కోట్లతో 3 మెడికల్ కాలేజీలు ఏకంగా పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. 3 మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మెడికల్ కాలేజీలకు డబ్బులు పెట్టేదానికి వీలు లేదు. కానీ ఎన్టీఆర్ విగ్రహం అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ సాక్షాత్తు బతుకున్నప్పుడు కూడా ఎవరు కూడా అలా విగ్రహాలు పెట్టుకోవడానికి ఇంత డబ్బు వెచ్చిస్తున్నారంటే ఎవరు ఒప్పుకోరు, అవసరం లేదంటారు.